హలో అండి. ఈరోజు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున నైట్ చంద్రుడికి పెట్టుకుంటారు కదా అందరూ. అలాగా నైట్‌కి చంద్రుడికి పెట్టుకున్నప్పుడు తీసిన వీడియో అనమాట. ఇది పోస్ట్ చేయడానికన్నా ముందే శివాలయంలో శివలింగ ఆకారము, అలాగే దీపోత్సవం 2 వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యాయి కాబట్టి ఇది కొంచెం లేట్ అయ్యింది. ఇంకా మీరు కనుక ఆ వీడియోలు చూడకపోతే ఒకసారి ఆ వీడియోలు కూడా చూసేయండి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే ముగ్గు పెట్టేశాను. ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను. ఇక తర్వాత నుంచి గుడిలో శివలింగ ఆకారం వేయడానికి అయితే అక్కడికి అందరూ వెళ్తున్నాము. సో నేను కూడా శివాలయానికి వెళ్ళి వచ్చేసాను. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత నైట్కి ప్రసాదాల కోసం అయితే పూర్ణాలు చేస్తున్నాను. పూర్ణాలు, గారెలు, అలాగే పరమన్నం ఇలాంటివి కార్తీక పౌర్ణమి రోజున పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని నేను ఇక్కడైతే పూర్ణాలు చేస్తున్నాను. ఇంకా ఇంట్లో ఎవరం పరమన్నం తినం కాబట్టి ఇక పరమన్నం జోలికి అయితే వెళ్ళలేదు. ఇక ఆ ప్లేస్లో స్వీట్ పెడదాం అనుకున్నాను. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. అయినా ఇంకా చందమామకి పెరుగన్నం కూడా పెడితే మంచిది అంటారు. అందుకని నేను ఇక్కడ పెరుగన్నం కూడా పూజ కాడికని రెడీ చేసుకుంటున్నాను. పూర్ణాలు అయితే చాలా బాగా వచ్చాయి. చక్కగా పల్చగా ఉంది కోటింగ్, అలాగే ఎక్కడ కూడా చేదకుండా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇవి అయిపోగానే నైట్ 6 o'clockకి శివాలయానికి అయితే వెళ్ళాను. అక్కడ వచ్చేసి జ్వాలా తోరణం అయితే ఏర్పాటు చేశారు. ఇంకా జ్వాలా తోరణానికి కూడా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక దీపోత్సవం అయితే స్టార్ట్ చేశారు. మార్నింగ్ నుండి గుడిలోనే శివలింగాకారాన్ని ముగ్గు వేయటం కానీ ఇంకా ప్రమిదలు పేర్చడము అలాంటివి జరిగినాయి అని చెప్పాను కదా. వాటిని ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజున నైట్ టైము ఇక జ్వాలా తోరణం అయిపోగానే ఇక అందరం కలిసి అవి కూడా వెలిగించేసాము. ఇంకా అవి వెలిగించేసిన తర్వాత నేను అక్కడికి లక్షవత్తులు అయితే తీసుకువెళ్ళాను. ఇంకా నాతో పాటు అత్తయ్య, నేను ఇద్దరం కలిసి చెరొక లక్షవత్తులు తీసుకువెళ్ళి ఇక అక్కడ ముగ్గు వేసేసి లక్షవత్తులు వెలిగించేసాము. ఇంకా నైట్ గుడి దగ్గర దీపం వెలిగించేసిన తర్వాత తాంబూలం ఇచ్చేసి ఒక బయటకైతే వచ్చేసాను. ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత చందమామకైతే పెట్టుకుంటున్నాను. దానికోసమని బయట వాకిడి ముందే ముగ్గు వేసేసి పీట పెట్టేసి ఇక ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శివుడిని అలాగే లక్ష్మీదేవిని పక్కన పెట్టేసేసి 360 ఒత్తులు అనమాట. ఇవి 360 ఒత్తులు వెలిగించేసేసి స్వామివారికి ప్రసాదంగా చేసి పెట్టాను అన్నా కదా, పూర్ణాలు, గారెలు, అలాగే పెరుగన్నము, వడపప్పు, సలిమిడి, తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టి నివేదన అయితే పెట్టేశాను. ఇంక ఇలాగా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసేసి
ఇంట్లో అత్తయ్య గారు ఉన్నారు కదా, ఇక అత్తయ్యకి తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇంకా పూజ అయ్యేంత వరకు కూడా పిల్లలిద్దరూ కూడా నా పక్కనే కూర్చున్నారు. ఇక అలాగా పూజ అంతా అయ్యే వరకు ఉండి ఇక తర్వాత అయితే అందరం కలిసి భోజనం అయితే చేసేసాము. ఇలా ఈ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపోత్సవము, ఆ తర్వాత లక్ష దీపాలు వెలిగించి ఇంటికి వచ్చిన తర్వాత చందమామకైతే ఇలాగ పెట్టుకున్నాను. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.